ఏంటిది? కంపెనీ ఇక్కడ పెడతానన్నాడుగా, ఇండియాలోనే సెటిల్ అయిపోతానన్నాడుగా, ఇప్పుడు ఎవడో పిలిచాడని ఆస్ట్రేలియా వెళ్ళిపోతానంటావేంట్రా? డాడ్, ఆఫర్ ఇచ్చింది చిన్న కంపెనీ కాదు. ప్రాజెక్ట్ అయ్యేదాకా శాలరీస్ ఇస్తారు, తర్వాత ప్రాఫిట్ లో షేర్ కూడా ఇస్తారు. వాడిచ్చేదేంట్రా? ఎరా మనం సంపాదించుకోలేమా? కావాలంటే బ్యాంక్ లోన్ తీసుకొని కంపెనీ ఇక్కడే పెట్టొచ్చు కదా. నాన్న, అవి ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వు. ఇప్పుడు ఏమంటావురా? నువ్వు చెప్పినట్లు అన్ని జరగాల? అరే, వై డోంట్ యు అండర్స్టాండ్? అది కాదురా, నువ్వు ఇండియాలోనే సెటిల్ అవుతావని కదా మేమందరం Dad, కలిసి. దిస్ ఇస్ మై డ్రీమ్, మై లైఫ్. డ్రీమ్ అంట డ్రీమ్. పెద్ద వీడికే ఉంది డ్రీమ్. 3 ఏళ్లదేముంది అంకుల్, ఇట్టే గడిచిపోతాయి. డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కన్నా ఇంపార్టెంట్ ఏ ఉంటుంది? అంటే ఎవరికైనా నచ్చింది చేస్తేనే కదా ఆనందం అని. హే, నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం ఇల్లంతా ఎత్తుతున్నాను. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు నాకు మా అమ్మ ఇక్కడే అన్నం తినిపించేది, కబుర్లు చెప్పేది, హోంవర్క్ చేయించేది. ఐ లవ్ దిస్ ప్లేస్. మా అమ్మ జ్ఞాపకాలన్నీ ఇక్కడే ఉన్నాయి. అందుకే ఆ రోజు నిన్ను తాగొద్దన్నాను. కూల్. అమ్మకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే తను లేకపోయినా నేను డ్యాన్స్ కంటిన్యూ చేస్తున్నాను. నీకు డ్యాన్స్ అంటే ఇష్టమేనా? పబ్లో డ్యాన్స్ అంటే ఓకే, ఎనర్జీ ఉంటుంది. ట్రెడిషనల్ డ్యాన్స్ ఇష్టం ఉండదు. ఓకే. హ్యాపీ బర్త్డే అమ్లు. ఓ సారీ సారీ సారీ. హ్యాపీ బర్త్డే ప్రియా. నీ ఫేస్లో ఈ సర్ప్రైజ్ చూడడానికి ఈ ఎంఎంఎస్ ఇచ్చాను. డైరెక్ట్గా వచ్చి హ్యాపీ బర్త్డే చెప్తే థ్యాంక్స్ చెప్తావు, బట్ ఇది ఒక మెమరీ అవ్వాలి, అందుకే. థ్యాంక్ యూ. పక్కనేగా ఉన్నావు, ఇది ఎప్పుడు ఇచ్చావు? నా ల్యాప్టాప్లో ఆ ఫెసిలిటీ ఉంది. మనం మెసేజ్ రికార్డ్ చేసి టైం సెట్ చేస్తే మనం ఎక్కడున్నా సరే ఆ టైంకి ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది. నేను ఒక అమ్మాయితో ఇంతసేపు మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. ఐ డోంట్ నో వై. నీతో మాట్లాడే టైం తెలియట్లేదు. ఇవాళ నుంచి ఇది నీ ప్లేస్ కూడా, కావాలంటే తాగొచ్చు. నీకు ఇంత ఇంపార్టెంట్ ప్లేస్ అని తెలిసే కూడానా? నెవర్.